ప్రార్థనా సమయంలో అనేక ఆటంకాలు కల్పిస్తుంది. అవేంటో ఈనాడు మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటగా ప్రార్థన కలిగే మొదటి ఆటంకం ఏంటంటే పనుల భారం. సాతాను మనకు విస్తారమైన పనులు చూపించి ఆ పనుల్లో తన మునకలైపోయేటట్లు చేస్తుంది. మనం ఏమనుకుంటామంటే ఈ పని అయిపోయిన తర్వాత వెళ్ళి కొంతసేపు ప్రార్థన చేద్దాం, లేకపోతే కొంతసేపు ధ్యానం చేద్దాం, కొంతసేపు మనం జపమాల చెబుదాం అనుకుంటుంది. కానీ సాతాను చేసేది ఏంటంటే పనుల్లో తన మునకలయ్యేటట్లు చేసి మనల్ని ప్రార్థించనివ్వకుండా, ఆ ప్రార్థన వైపు దృష్టిని సారించనివ్వకుండా చూస్తుంది. ప్రియులారా, ఎప్పుడైతే విస్తారమైన పనులు ఏర్పడ్డాయో మనం ఆటోమేటిక్గా ఆ పనుల్లో తనమునకలైపోయి మన ప్రార్థన చెయ్యాలన్న ఆలోచనే రానివ్వదు. అందుకే జాగరూకులై ఉండాలి. పునీత పౌలుడు కొలస్సీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, మీరు ప్రార్థనను పట్టుదలతో చేయుడు, ప్రార్థన చేయనప్పుడు జాగరూకత కలిగి ఉండు, ప్రార్థన చేయనప్పుడు కృతజ్ఞత